కవిత, రంగారెడ్డి జిల్లా సిఐటియు శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించిన వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం అన్ని జిల్లాలలో అలానే అన్ని మండల కేంద్రాల్లో ఎన్ఈఓల ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే రంగారెడ్డి జిల్లా అననగల్ ఏరియా ప్రాంతానికి సంబంధించిన మధ్యాహ్న భోజన కార్మికులు ఈరోజు ఎంఈఓ ఆఫీసు అలానే ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర కూర్చోవడం బైఠాయించడం జరిగింది. మా ముఖ్యమైన డిమాండ్ మధ్యాహ్న భోజన కార్మికులు గత 24 సంవత్సరాల నుంచి ఈ పథకంలో పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ఈ కార్మికులు మొత్తం వంట చేస్తున్న కార్మికులు మొత్తం కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీగా ఉన్న మహిళలు మాత్రం అత్యధికులుగా ఇందులో పనిచేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకునే దాంట్లో ముఖ్య పాత్ర వహించే దాంట్లో ఈ మధ్యాహ్న భోజన కార్మికులు ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక దఫాలుగా పోరాటం చేశాము. ఎంఈఓ ఆఫీసు ధర్నాలు చేశాము, ఎంపీడీఓ ఆఫీసుల దగ్గర ధర్నాలు చేశాము, కలెక్టరేట్ల ముట్టళ్ళు చేశాము, డైరెక్టర్ ఆఫీసుల ముట్టళ్ళు చేశాము. అలా ఢిల్లీ నుంచి ఇక్కడ గల్లీ నుండి ఢిల్లీ వరకు కూడా అక్షయ పాత్ర ఇవ్వకూడదు, మధ్యాహ్న భోజన కార్మికులను రక్షించుకునే దాంట్లో ఈరోజు అనేక దఫాలుగా మేము పోరాటం చేసిన పరిస్థితి ఉంది. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ ప్రభుత్వము అనేక పోరాటాల తర్వాత 2000 రూపాయలు పెంచుతున్నట్టుగా ఈరోజు కనీసం ఒక్క నెల కూడా వేతనం తీసుకోకముందే ఎన్నికల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక ఇబ్బందులు పడి కూడా కార్మికులు వాళ్లకు 1000 రూపాయల వేతనం. గమనించాల్సింది ఏంటంటే మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు, ఈ ప్రజలు కావచ్చు, గమనించాల్సి ఏంటంటే ఈ రోజు కార్మికులకు అతి తక్కువ వేతనం ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నారు అని అంటే అతి తక్కువ వేతనంగా మధ్యాహ్న భోజన కార్మికులు మాత్రమే పనిచేస్తా ఉన్నారు. వాళ్ళకు 1000 రూపాయలు మాత్రమే వేతనం వస్తుంది. కానీ వారానికి 3 కోడిగుడ్లు పెట్టాలి వీళ్ళు. అలానే పప్పు, ఉప్పు కూడా ప్రతిదీ కూడా కొనుక్కొని రావాలి. కానీ ఏ గవర్నమెంట్ అయితే ఏమంటున్నారంటే పిల్లలకు వేడి వేడి అన్నం పెడుతున్నాం, సన్న బియ్యం పెడుతున్నాం అని చెప్తా ఉన్నారు. ఒక్కసారి మీరంతా కూడా వచ్చి స్కూళ్ళలో విజిట్ చేయండి. మీరు ఇస్తున్నది దొడ్డు బియ్యము, ఆ దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యంగా దాన్ని ఇస్తా ఉన్నారు. దాంట్లో మొత్తం పురుగులు, రాళ్ళు ఇవన్నీ కూడా వస్తా ఉన్నాయి. అయినా కానీ వాటిని వాళ్ళే సేవ చేస్తూ ఈరోజు పనిచేస్తున్న పరిస్థితి ఉంది. అలానే ఈరోజు 3 కోడిగుడ్లు కావచ్చు, రాఖీ సంకటి కావచ్చు, ఇట్లాంటి కూడా ఈ కార్మిక వర్గమే పెడతా ఉన్న పరిస్థితి ఉంది. వాళ్ళకు 1000 రూపాయల జీతం లేదు. తెలంగాణ రాష్ట్రం వస్తే మమ్మల్ని కార్మికులుగా గుర్తిస్తారు, మాకు పిఎఫ్, పిఎస్ఐ వస్తుంది, రిటైర్మెంట్ బెనిఫిట్ వస్తుంది, ఇవన్నీ వస్తాయని చెప్పే దాంట్లో ఈరోజు వాళ్ళు ఆశతో ఈరోజు పనిచేస్తా ఉన్న పరిస్థితి ఉంది. కానీ వాళ్ళు మధ్యాహ్న